నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో, వైసీపీలో రాజీనామా పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ విజయసాయిరెడ్డి గారు కూడా రాజీనామా చేయడం జరిగింది. అయితే దీనికి రకరకాల రీజన్స్ చెప్తూ ఉన్నారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి ప్రియాంక గారు. నమస్తే. సార్, అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? అండ్ రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి గారు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ చెప్తున్నారు ప్రెస్ మీడియా ముందరకొచ్చేసి. సో, సజ్జల వల్లే రాజీనామా చేశాను అని అంటున్నారు. ఎందుకని ఇంతలా ఒక్కొక్కరు పార్టీని విడిపోతున్నారు? అండ్ ఎస్పెషల్లీ విజయసాయిరెడ్డి గారైతే ఎప్పటినుంచో పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ది సడన్ వెళ్ళిపోతాడు అని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలే. అప్పటికి ఎన్నో రూమర్స్ వస్తూ ఉన్నా కానీ హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఆయన వెళ్లారు. సో, హ్మ్. ఏమవుతోంది అని అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు చాలా డిఫరెంట్ అండి. హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన స్నేహబంధం, ఆయన మనుషులతో ఉండే తీరు, ఆయన్ని ఎవరు వదిలిపెట్టి వెళ్లరు. హ్మ్. కష్టంలో, నష్టంలో అన్ని వేళలా రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం అలాంటిది కాదు. కాబట్టే బహుశా ఆయన్ని ఒక్కొక్కళ్ళు గూడా వీడిపోతున్నారేమో అనుకోవాలి. హ్మ్. రాజశేఖర్ రెడ్డి గారికి కేవీపీ గారు ఆత్మ అనేవాళ్ళం. హ్మ్. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని. రాజశేఖర రెడ్డి గారు ప్రాణంతో లేకపోయినా ఆత్మ మాత్రం ఉంది ఇప్పటికీ ఉంది. ఆ ఆత్మ ఆ ఫ్యామిలీ చుట్టూతా కాపలా కాసుకుంటా ఉంది ఆత్మ. సో, అదే సమయంలో ఇక్కడ మాట్లాడుకుంటే ప్రాణం ఉండగానే ఆత్మ వెళ్ళిపోయింది. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి ఆత్మ అన్నానంటే మీరన్న మాట ఒకటి ఉంది చూసారా? రాజకీయాలకు అతీతంగా రాజకీయాల కంటే ముందే వీళ్ళిద్దరి మధ్య బంధం, అనుబంధం ఉన్నాయని. యెస్. వ్యాపార అనుబంధం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు అంటే ఆడిటర్‌గా అందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర అమోఘం అని చెప్పాలి. హ్మ్. ఇంకా మనం చెప్పుకోవడం కాదు. ప్రభుత్వం, చట్టం, న్యాయం, ధర్మం గూడా చెప్పినియి అదే మాట. యెస్. ఏ1 ఈ 43,000,00,00,000 రూపాయలు అక్రమ సంపాదన సంపాదించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి సంపాదించడానికి ఆయన ఆడిటర్ అయిన విజయసాయి రెడ్డి కూడా ఒక కారణం అని చెప్పాయి. అందుకే ఏ1 జగన్మోహన్ రెడ్డి గారైతే, ఏ2 విజయసాయి రెడ్డి గారు అనాలి. అంతే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులున్నాయో అన్ని విజయసాయి రెడ్డి గారి మీద కూడా ఉంటాయా? ఏ2 గదా! ఆయన. ఏటు అదే మరి ఆయన ఏ1, కేసులు. ఈయన ఏ2. ఆయన నాయకుడైతే ఈయన ఆత్మ. ఓకే. అలాంటిది ఆత్మ బతికుండంగానే ఆత్మ విడిపోయిందంటే మనం ఏం మాట్లాడాలి? సో, దీనికి బయట అనేక రకాల కారణాలు. ఇక నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా, వ్యవసాయం చేసుకుంటా, ఇవన్నీ రకరకాల కారణాలున్నాయి. హ్మ్. అదే సమయంలో ఎన్నో కష్ట నష్టాల్లో జైలు శిక్ష కూడా అనుభవించిన విజయసాయి రెడ్డి గారు ఇవాళ ఇంత సైలెంట్‌గా ఎందుకెళ్ళిపోతున్నారండి? హ్మ్. సో, నిజంగా రాజకీయ కారణాలైతే ఆయన వదిలిపెడతారా? వదిలిపెట్టరు. రాజకీయంగానే కాదు, ఆయనతో ఇతరితర సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఆయన ఏటుగా ఉన్నాడు కాబట్టి, అన్నింటిలోనూ ఏటు ఆయన. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి పనుల్లో. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లో లేని సమయంలో, లండన్ ఎళ్ళిన సమయంలో చూసుకొని ఇలాగా రాజీనామా చేశాడు అంటే, ఖచ్చితంగా ఇన్నర్ స్టోరీ చాలా ఉంది అనుకోవాలి. ఓకే. ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఇన్నర్ స్టోరీ? దానికి ఒక రకంగా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు గదా! హ్మ్. ఆ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే మనం నాన్నకు ప్రేమతో గూడా చెప్తారు. ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఎక్కడో ఏదో జరుగుతదని. హ్మ్. ఆ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ బహుశా దీనంతటికి కారణమని అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సీజ్ ద షిప్ అన్నాడో హ్మ్. కూసాలు కదిలిపోయాయి. ఓకే. అందులో ఈయన పేరు కూడా వినిపిస్తుంది. 48,000 టన్నుల అక్రమ బియ్యాన్ని ఆపేశాడు. సీజ్ ద షిప్ అనంగానే పోర్ట్ వ్యవహారం తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం పోర్ట్ వ్యవహారం మొత్తం బయటపడిపోయింది. హ్మ్. ఎవరిది ఈ పోర్టు? ఎందుకు ఇంత అక్రమ రవాణా జరుగుతుంది? ఎవరు దీన్ని అనుమతించింది? ఎవరయ్యా కేవీ రావ్ అంటే ఎవరయ్యా అంటే, మహాప్రభో నా షేర్లు 42% వాళ్ళు రాయించుకున్నారు మహాప్రభో నాదేమీ లేదిప్పుడు. నన్ను బెదిరించి ఈ రకంగా నన్ను రాయించుకున్నారు. సో, ఇందులో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్, అలాగే విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉంది. వీళ్ళు నా షేర్లు రాయించేసుకున్నారు మహాప్రభో నా తప్పేం లేదు అని ఆయన శరణు వేడాడు. హ్మ్. శరణు వేడితే చూడండి గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ ఆయన షేర్లు ఆయనకిచ్చేసారట. ఓకే. అరబిందో రాయించుకుంది ఆయన షేర్లు. ఇప్పుడు అరబిందో నిర్వహిస్తోంది ఆ పోర్ట్‌ని. అంటే అరబిందో నిర్వహణలో ఆ పోర్ట్‌లో వేల టన్నుల అక్రమ బియ్యం రవాణా అవుతోంది. అంటే ఎన్ని వేల కోట్లు సంపాదించేసుంటారు వీళ్ళంతా గత 5 ఏళ్లుగా. హ్మ్. సో, ఇది తీగ లాగాడు పవన్ కళ్యాణ్ గారు డొంక కదిలింది.
కేవీ రావు గారి విషయం బయటకొచ్చింది. కేసేశాడు. అరబిందో వాళ్ళొచ్చి మళ్ళీ ఆయన షేర్లు ఆయనకి ఇచ్చేశారు. ఇందుకు మరి విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి? అంటే అరబిందో వాళ్ళు ఎవరో గాదు. విజయసాయిరెడ్డి గారు సాక్షాత్తు ఆయన కూతురినిచ్చిన బియ్యపు కుటుంబం అది. ఓహ్! ఓకే. ఈయన విజయసాయిరెడ్డి గారి అల్లుడు అన్నగారే శరత్ చంద్రారెడ్డి. ఆయనే అరబిందోకి హెడ్. హుహు. సో, ఇందులో అల్లుడి పాత్ర గూడా ఉన్నది. అల్లుడికి గూడా వాటాలు ఉంటాయి గదా! ఆటోమేటిక్‌గా అన్నదమ్ములకంతా ఉంటాయి ఆఫ్ గదా! కోర్స్. ఎండీ శరత్ చంద్రారెడ్డి అయినా గాని. ఆ శరత్ చంద్రారెడ్డి ఇప్పుడే గాదు. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో గూడా పాత్రధారి ఆయన. హుహు. కవిత గారు, శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ గూడా పాత్రధారులు అందులో. సో, అక్కడి నుంచి శరత్ చంద్రారెడ్డిని వెంటాడుతూనే ఉంది ఈ చట్టం, ధర్మం, న్యాయం. సో, ఇవాళ ఈ అంశంలో ముఖ్యంగా ఈ పోర్ట్ అంశంలో పవన్ కళ్యాణ్ గారు తీగలాగడం, డొంక కదలటం, అది అరబిందోకు చుట్టుకోవటం, అరబిందోకు చుట్టుకున్నది అక్కడ ఆగుతదా? ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకునే అవకాశం కనబడుతోంది. హ్మ్. సో, నా జీవితం ఎట్లయినా ఉండని, నేను జైలు శిక్షను అనుభవిస్తా తప్ప, నా కొడుకు, నా కూతురు, అల్లుడు ఇబ్బంది పడకూడదని నిర్ణయించుకున్నారో ఏమో విజయసాయిరెడ్డి గారు. అక్కడి నుంచి అక్కడ స్విచ్ వేస్తే ఇక్కడ బల్బు వెలిగింది. సో, ఆ రకంగా తన కూతురు, అల్లుడు కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఇవాళ విజయసాయిరెడ్డి గారు చల్లగా తప్పుకున్నారు అనేది ప్రధానంగా మనకొస్తున్న వార్త. అయితే ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఆ కేసులేమన్నా మాఫ్ అయితాయా? ఆ ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? స్లో డౌన్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మీద ఇన్ని కేసులున్నాయి. స్లో డౌన్ అవ్వలేదా? 10 ఏళ్ల నుంచి కేసులు నడుస్తున్నాయా? 10 ఏళ్ల నుంచి. హ్మ్. రికార్డు ఈ దేశంలో 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ హ్మ్. భారతదేశంలో ఏమైనా సాధ్యమని నిరూపించారు గదా! సో, అట్లా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా అని అంటారు ఆ! కదా! సో అలా. అట్లా ఇవాళ ఈయన శరత్ చంద్రారెడ్డి గారి తమ్ముడు గారు ఈయన అల్లుడు గాబట్టి, ఈయన రాజీనామా చేయటం ద్వారా ఆ కేసు, కోర్టు కేసుని కొంత నీరసింప చేయటం. అదే సమయంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే, ఆ సభ్యత్వం గూడా బీజేపీ ఖాతాలోకో, లేకపోతే కూటమి ఖాతాలోకో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్‌గా. అయితే ఇక్కడ ఈయన రాజీనామా చేస్తూ సజ్జల వల్లనే రాజీనామా చేస్తున్నానని ఎందుకు చెప్పారు? రీజన్ ఏంటంటే ఇటీవల కాలంలో ఇక్కడ త్రిమూర్తులున్నారండి. సామంతరాజు, జగన్మోహన్ రెడ్డి గారి చక్రవర్తి అయితే సామంతరాజులకి పంచినట్టు ఇదంతా రాచరికం అండి జరిగింది. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చక్రవర్తి వర్యులుగా భావించారు. ప్యాలెస్‌లో కూర్చోవడం, ఈయన ఆర్డర్‌లు ఇవ్వడం మాత్రమే. చక్రవర్తి నిజంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాన్యువల్ ఉండిపోతారేమో అనుకుంటా. 'పుష్ప' సినిమా చేశాక అల్లు అర్జున్ గారు నేను నిజ జీవితంలో కూడా 'పుష్ప' అని ఎలా అనుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్యాలెసుల్లో ఉంటూ నేను చక్రవర్తి అనుకోవటం ఆయనకు అలవాటేమో. ఎందుకంటే బెంగుళూరులో కూడా ఒక ప్యాలెస్ ఉంది. హ్మ్. హ్మ్. సో, ఆ ప్యాలెస్ రాజకీయాలు చాలా ఉంటాయి. ప్యాలెస్ కథలు చెప్పుకుంటారు ఆ ప్యాలెస్ గురించి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక ప్యాలెస్ కట్టుకున్నారు కదా! ఆ ప్యాలెస్ నుంచి బయటికి రారాయన. హ్మ్. తెరల మధ్య మాత్రమే తిరిగేవాడు. సో, ఆయన రాచరికానికి అలవాటు పడి సామంతరాజులకి రాజ్యాలు అప్పగించాడు. హుహు. ఒక సామంతరాజు వైవి సుబ్బారెడ్డి. రాయలసీమనంతా ఏలుకో అన్నారు. ఒక సామంతరాజు సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యలో ప్రాంతాన్ని ఏలుకో అన్నారు. ఇంకో సామంతరాజు ఏమంటే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర అంతా నీవు పంచుకో అన్నారు. పంచుకో, దోచుకో, పంచుకో, దోచుకో, పంచుకో. సామంతరాజు కప్పం కట్టాలక్కడ. ఓకే. ఆ రకంగా చేశారు. విజయసాయిరెడ్డి గారి మీద చాలా ఆరోపణలొచ్చినాయి. మొత్తం అనేక భూములు కబ్జా చేశాడు ఉత్తరాంధ్రలో అని అనేక రకాల ఆరోపణలొచ్చినాయి. అదే సమయంలో ఈ సామంతరాజుల మధ్య పడేది గాదు. ఎవరు ఎక్కువ క్లోజ్ అవ్వాలి? హ్మ్. ఎవరికి? జగన్. జగన్మోహన్ రెడ్డి గారికి. సో, ఆ రకంగా ఒక సామంతరాజు మీద పితూరీలు చెప్పుకునేవాళ్ళు. ఇందులో వైవి సుబ్బారెడ్డి అంటే స్వయాన బాబాయ్ ఆయనకి. కాబట్టి ఆయనకు నో కాంపిటీషన్. హ్మ్. సో, ఆయన సామ్రాజ్యం ఆయనది. ఆయనకెవరు కాంపిటీషన్ కాదు. పోతే కాంపిటీషన్ ఇద్దరి మధ్య, సజ్జల మధ్య, ఈ విజయసాయిరెడ్డి మధ్య. ఎవరు దగ్గరుండాలి అని. సజ్జల రామకృష్ణారెడ్డి గారేమో భారతి గారి ఆశీస్సులతోటి విజయవంతంగా ఆపరేషన్ చేసి ఈయన్ని కొంచెం దూరం చేసే ప్రయత్నం చేశారు. హ్మ్. సో, హ్మ్. అందుకే ఒక దశలో ఆయనకి కొన్ని బాధ్యతలు తప్పించడము, పార్టీ కార్యాలయ బాధ్యతలు తప్పించడం ఇట్లాంటివి కొన్ని ఏవో జరిగినాయి. హ్మ్. జరిగితే ఆయన కొంచెం నా మీద కావాలని, నా పార్టీలోని కుట్ర చేస్తున్నారని ఒక అసంతృప్తి ఆయనకి గట్టిగా ఉంది. సో, ఇప్పుడు బయటకు చెప్పడమేమో ఈ అసంతృప్తిని చెప్తారు. సహజంగానే అసంతృప్తి ఉంది ఆయనకి. ఆ అసంతృప్తి వల్ల రాజకీయ సన్యాసం చేస్తారంటే అది తప్పు. హ్మ్. అసంతృప్తి వల్ల రాజకీయ సన్యాసం చేసే వ్యక్తి కాదాయన. హ్మ్. ఎన్నో సాక్రిఫైజులు చేశారు. జైలుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డికి ఆత్మలా ఉన్నారు. ఈ చిన్న విషయాలకి రాజీనామా చేస్తారా? కాదు. పెద్ద విషయమే ఉంది. హ్మ్. కూతురి భవిష్యత్తు. హుహు. సో, దానికోసం దేనికైనా వెనకాడరు. సో, ఇప్పుడు ఇంకో కొత్త మాటలు కూడా వినపడుతున్నాయి. మిమ్మల్ని ఆ A2 కేసుల్లో నుంచి మిమ్మల్ని అప్రూవర్‌గా మిమ్మల్ని బయటికి తీసుకొస్తాము.
మీరు జగన్మోహన్ రెడ్డి అంశాలన్నీ కూడా ఆయన చేసిన పాపాలన్నీ కూడా బయట పెట్టండి. మిమ్మల్ని అప్రూవర్‌గా పరిగణించి మీకు శిక్ష తగ్గించే ఏర్పాటు కూడా చేస్తామని చర్చలు జరుగుతున్నాయని, ఆ రకంగా ఆయన ఇవాళ బయటకొచ్చాడని కూడా మాట్లాడుకుంటున్నారు. బహుశా నేను అనుకోవటం అంత అప్రూవర్‌గా మారిపోతాడా అని అనుకోను గానీ, సో, జగన్మోహన్ రెడ్డి గారికి హాని చేసేస్తాడా అని నేను అనుకోను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారంటే భక్తి కంటే భయం ఎక్కువుంది. అయితే మారితే ఏంటి? మారకపోతే ఏంటి ఇప్పుడు? అప్రూవర్‌గా మారాడనుకోండి, లెక్కలు పత్రాలన్నీ ఈయనేగా చూసాడు. సో, అసలు అన్నీ బయటికి పెట్టే కథలన్నీ ఛాన్స్. బయటికి చెప్పాడనుకోండి, అప్పుడేమవుద్ది? అన్నీ నిరూపణ అయిపోతాయి. అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఏ2నే అప్రూవర్‌గా మారిపోతే అసలు విషయాలన్నీ చెప్పేస్తే, ఇకేముంది కోర్టు ముందు అంతే నిరూపణ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళిపోతారుగా. అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి జైలు శిక్ష పడిపోతది. ఓకే. అది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో, అయ్యే ఛాన్సెస్ కోసం కూటమి ఎదురు చూస్తోంది. ఒక ఓకే. 6 ఏళ్ల పాటు ఆయనకి జైలు శిక్ష పడిందనుకోండి, ఆయన పోటీ చేయడానికి కూడా అర్హుడు కాదు భవిష్యత్తులో. ఓహ్! అందుకే ఇప్పుడు త్వరగా డెసిషన్ తీసుకొని అరెస్ట్ ఆ! చేయట్లేదా? ఇప్పుడు అంటే అరెస్ట్ చేయాలంటే సరైన ఆధారాలు పెట్టుకొని అరెస్ట్ చేయాలి. లేకపోతే అంటే అరెస్ట్ చేసి చాలా ఉన్నాయి కదా కేసెస్ ఆయన మీద అవును. మరి. ఇప్పుడు ఆ పాత కేసులు కాదు, కొత్త కేసులు కూడా చాలా పెట్టొచ్చు చాలానే ఆయన మీద. ఉన్నాయి. ఎంతసేపు గవర్నమెంట్ పెట్టొచ్చు. కానీ, అనుకుంటుంది. కానీ ఆయన పెట్టి మళ్ళీ ఆయన 2 ఏళ్ళు, 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బెయిలొచ్చి బయటకొచ్చాడనుకోండి, వెంటనే సానుభూతి ప్రపంచం ఇది. హ్మ్. మళ్ళీ హ్మ్. 2029లో ఆయన గెలిపించినా గెలిపిస్తారు. ఈసారి గెలిపించారనుకోండి 2029లో దిబిడే ఓకే. కూటమి పార్టీలన్నిటికి. మామూలోడు గాదు గదా! హ్మ్. మిస్టర్ అరాచక్. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, దానికోసం కూటమి ఎదురు చూస్తుంది గానీ, విజయసాయి రెడ్డి గారు అంత సాహసం చేస్తాడా? హ్మ్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి మీద భక్తి కంటే భయం ఎక్కువ. హుహు. వివేకానంద రెడ్డి గుర్తొస్తాడు. హ్మ్. సో, ఎందుకొచ్చింది తలనొప్పి అనుకోని బహుశా తన వరకు తాను చూసుకోవటంలో భాగంగా ఈ కేసుల నుంచి విముక్తయితే పొందటానికి ఒక ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. సో, రాజ్యసభ సీటు వివేక గురించి వాళ్ళకవసరం. కూడా ఈయనే కదా మీడియా ముందరికొచ్చి అన్ని తప్పుడు సాక్ష్యాలు ఇప్పుడు చెప్పారు. సో, చెప్పాడు కదా! నాకేం సంబంధం లేదు. వాళ్ళు నాకు చెప్పమంటే గుండెపోటని చెప్తే, నేను గుండెపోటని అని చెప్పాను. చెప్పారు. నాకేం నాకు సంబంధం తెలీదు. లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు కదా! బహుశా అదే గనక జరిగితే, ఈయన గనక అప్రూవర్‌గా మారితే ఒక సంచలనం జరగబోతుంది రాజకీయాల్లో. హ్మ్. జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతారు. హ్మ్. సో, మేక్ మై వర్డ్స్. డెఫినిట్‌గా. కాకపోతే ఈయన అంత సాహసం చేస్తాడో లేదని చూడాలి. ఏదేమైనా ఈయనకి స్విచ్ ఎక్కడో వేస్తే బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అన్నట్టు ఇక్కడ బలి వెలిగింది. పవన్ కళ్యాణ్ గారు తీగలాగారు, డొంక కదిలి చివరికి విజయసాయిరెడ్డి గారు రాజీనామా దాకొచ్చింది. విజయసాయిరెడ్డి గారే రాజీనామా చేస్తే అదే బాటలో చాలామంది రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని మడత పెట్టుకోవాల్సిందే ఇక అని చెప్పి టాక్ వినపడతా ఉంది. చాలామంది ఎప్పుడు మనకు అవకాశం వస్తదా అని ఎదురు చూస్తున్నారు. ఓకే. జనసేన పార్టీ ద్వారాలు ఎప్పుడు తీస్తారా? ఎప్పుడు ఎళదామా అని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కిక్కిరిసిపోయింది. జనసేన పార్టీలో అవకాశాలున్నాయి. మీరు దయచేసి ద్వారాలు తెరవండి మేము వస్తామని చెప్తున్నారు. సో, మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడుంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అప్రూవర్‌గా మారే ఛాన్సెస్ లేవు అని మీరు ఎలా అయితే అంటున్నారో, హ్మ్. అంటే అయినా అవుతుండొచ్చు, కాకపోతుండొచ్చు ఏదైనా అంటున్నారు. కానీ 2029 ఎలక్షన్స్‌లో డెఫినెట్‌గా వైఎస్ఆర్‌సీపీ వస్తుంది చూడండి. మీరిప్పుడు ఏవైతే చేస్తున్నారో అవన్నీ రివెంజ్ బ్యాక్ మేము ఇచ్చేస్తాము అని చెప్పి రోజా కానీ, లేతే ఇంకా వేరే వాళ్ళు కానీ చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు కదా! సో, వాళ్ళకంటూ బ్యాక్ స్టోరీ ఏదో ఉండే ఉంటుంది అని అలా అనిపిస్తుంది. చెప్పకపోతే ఇంకెలా చెప్తారు ప్రియాంక గారు? అలా చెప్పకపోతే చాలామంది వెళ్ళిపోతారు. రేపో మాపో మీరు రోజా వెళ్ళిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు మీరు. కాకపోతే ఓకే. రోజాని ఎవరు తీసుకోరు కాబట్టి రోజా అక్కడ ఉండిపోయింది, మిగిలిపోయింది. హ్మ్. హ్మ్. కొంచెం సభ్యతా, సంస్కారం కలిగిన వాళ్ళనే తీసుకుంటారు కాబట్టి ఇవాళ సభ్యతా, సంస్కారం లేదు కాబట్టి రోజాని గాని, కొడాలి నానిని గాని వీళ్ళని ఎవరు తీసుకోరు. హ్మ్. హ్మ్. వాళ్ళింకా ఉంటే అందులోనే ఉండాలి అంతే అంతే. అందులోనే ఉండాలి. వాళ్ళ జీవితం అందులోనే మగ్గిపోవాల్సిందే తప్ప టీడీపీకి రాలేరు అండ్ ఇటు వాళ్ళని ఎవరు జనసేన. తీసుకోరు. వాళ్ళ క్యారెక్టర్ ప్రాబ్లమ్ అక్కడ. హుహు. సో, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా వాళ్ళు వ్యవహరించారు కాబట్టి, వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకోరు గానీ చాలా మందిని తీసుకుంటున్నారు. నిన్న చాలామంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. రాయలసీమ వాళ్ళు. మొత్తం పునీతులయ్యారు అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి నీళ్లు ఒకసారి స్వామివారికి అభిషేకిస్తే మళ్ళీ అది తీర్థమే అవుతుంది. అది బావిలో నీళ్ళా, చెరువులో నీళ్ళా, నదిలో నీళ్ళా, పక్కన కుంటలో నీళ్ళా అనేది పక్కన పెట్టి, ఆ నీళ్లతో ఒక్కసారి అభిషేకం చేయగానే ఆ నీళ్లు పవిత్రమైపోతాయి. సో, అవి తీర్థంగా మారిపోతాయి. అలాగే మీరు